కడప కారం దోశ అంటే ఏంటి అసలు? కడపలో కారం దోశ అంటేనే ఫేమస్. ఉమ్, కడప కారం దోశ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడపకు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ కడప కారం దోశ తింటారు. ఉమ్, సెకండ్ ఐటము రాగి సంగటి, నాటుకోడి. ఉమ్, అవి ప్రసిద్ధి మా రాయలసీమలో. ఉమ్, కాబట్టి కడప కారం దోశ అనే వీడియో చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని, అది కూడా అనుకోలేదు. ఉమ్. టిక్ టాక్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొద్దిగా నేను కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో హాయ్ ఫ్రెండ్స్, కడప కారం దోశ కావాలనా, రండి కడపకు రండి, అందరం కలిసి తిందాము. కడప కారం దోశ భలే స్పైసీగా భలే బాగుంటుందండి, టేస్టీగా, వచ్చేయండి అందరం కలిసి తిందాము అన్నాను. ఆ వీడియో చేసి పెట్టేశాను. నైట్ టైము, మార్నింగ్ చూసేసరికి అది ఆ వీడియో నన్ను వైరల్ చేసేసింది. కొన్ని లక్షల వ్యూస్, ఎన్నెన్నో డూయెట్లు దానిలకు చాలా చేశారు. బాగా ఏంటి కడప కారం దోశ అనే రీల్ కి వర్డ్తోని డ్యూయెట్లు కూడా చేశారు. అబ్బో, దాంతో వాళ్ళు నా వాయిస్ తో ఇమిటేట్ చేస్తారు చూడు, అలా చేశారు. చాలా ఫేమస్ అయిపోయిన ఆ వీడియోతో. అంటే కడప కారం దోశ బాగా కారం ఉంటుందా? బాగా స్పైసీ. మరి తప్పకుండా మీరు ఎట్లా చేశారు ఆ కారం దోశ? కావాలనా? ఆ? మీకు కావాలనా? ఏంటి కడప కారం దోశ? నేను రాగి సంగటి తింటలేండి. దోశ తినరా? తినిపిస్తా. తిననండి. నేను తినిపిస్తానండి. అదృష్టం వద్దండి, నాకు అదృష్టం వస్తుంది. నన్ను డిసప్పాయింట్ చేశారు. కడప కారం దోశ వద్దని ఎవ్వరు అనలేదు ఇంతవరకు. వద్దన్న ఏకైక వ్యక్తి మీరే. అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి. బొంగమూత పెట్టుకున్నాను. ఉన్న మూతే చూడలేకపోతున్నామమ్మా, నీ బొంగమూత వద్దు. అమ్మో, ఇప్పుడు నన్ను పొగడ్డానికి పిలిచారా? నన్ను బాగా కులపరచడానికి పిలిచారా ఇంటర్వ్యూకి? అంటే బొంగమూత అంటే కొంత ఇప్పుడు బొంగమూత అందరూ ఇష్టపడతారు. నా బొంగమూత బాగాలేదన్నా, నా కారం దోశ బాగాలేదన్నా, ఏది బాగాలేదన్నా నేను ఏమి అలిగాను. బొంగమూత బాగా పెట్టుకున్నాను అనుకున్నారా? పెట్టను.